ఇంకా పెంచలే కుటుంబం. ఏదో వచ్చామా పోయామా వెళ్ళామా పొలమాలు వేసామంటే 10 రోజుల తర్వాత అందరూ మర్చిపోతే సమాజంలో ఒక భావన వస్తుంది. పెంచలే గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు, ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు పెంచలే కుటుంబానికి ఎవరేం చేశారని ఒక ఆవేదన వస్తుంది. కానీ పెంచలే మాదిరిగా ఈ సమాజంలో ఒక మంచి కారణం కోసం పోరాటం చేసి ఆ యొక్క పోరాటంలో ప్రాణాలు కోల్పోతే నష్టపోతే ఈ సమాజం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అన్న ధైర్యం అన్న భరోసా ప్రజలకు రావాలంటే ఆ పెంచలే కుటుంబాన్ని మేలు చేయాలని చెప్పని నేను కానీ నా వెంట నడిచే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి 10 లక్షల రూపాయల డబ్బుల్ని సిపిఎం పార్టీ నాయకుల సమక్షంలో ఇప్పుడే ఆ కుటుంబానికి అందించామని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఈ 10 లక్షల రూపాయల డబ్బులు అందించడం సరిపోదు, ఇంకా ప్రభుత్వ పరంగా ఆ యొక్క కుటుంబానికి ఈ ప్రభుత్వ పరంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి అన్ని రకాల అవకాశాల కోసం స్థానిక ఎమ్మెల్యేగా ప్రయత్నం చేస్తా. ఇక పెంచలే గారి బిడ్డను చూస్తే బాధేసింది. ఒకరు 9వ క్లాస్, ఒకరు 5వ క్లాస్. ఆ బిడ్డలను చదివించాల. ఇప్పటికే ఆ బిడ్డలకి పూర్తి స్థాయిలో ఉచితంగా విద్యను అందించాలని మైథిలి స్కూల్ యాజమాన్యంతో మాట్లాడటం జరిగింది. కానీ సంతోషం ఏంటంటే వాళ్ళు నాకంటే ఒక అడుగు ముందుకేసి, సార్ 10th క్లాస్ వరకు మీ బాధ్యత అవసరం లేదు సార్, మేమే తీసుకుంటాం, మీరు తీసుకోవాల్సిన బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పారు. 10th క్లాస్ వరకు ఆ ఇద్దరు బిడ్డలకి ఉచితంగా విద్యను అందిస్తామని చెప్పారు. ఆ యొక్క మైథిలి స్కూల్ యాజమాన్యానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక స్కూల్గా ఒక సామాజిక బాధ్యతతో మేము మొత్తం ఏర్పాటు చేస్తామంటే 10th వరకు వద్దు సార్, మేమే చేస్తాం. అయితే 10th క్లాస్ తర్వాత పెంచలే కోరిక ఒక బిడ్డను ఐఏఎస్, ఒక బిడ్డను ఐపీఎస్ చేయాలని. దేవుడి ఆశీస్సులు ఉంటే పెంచలే బిడ్డలు కష్టం చేస్తే అది అసాధ్యమే కాదు, సాధ్యమే. కానీ ఆ యొక్క చదివించాలంటే దానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో ఒక అబ్బాయి 9th, ఒక అబ్బాయి 5th, వారికి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి వారు ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా, జూనియర్ ఇంటర్ దగ్గర నుంచి ఎక్కడ దాకా చదువుకుంటారంటే అక్కడ దాకా పూర్తి స్థాయిలో ఒక ఫీజులే కాకుండా పుస్తకాలే కాకుండా ఆ చదువుకయ్యే ప్రతి రూపాయి ఖర్చును కూడా నేనే భరించాలా అని నిర్ణయం తీసుకుని ఏదైతే ఆ బాధ్యతలు, ఎందుకంటే ఆ బిడ్డలు పెద్ద సరికి నేను ఎమ్మెల్యేగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదు మనిషిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకే ఆ బాధ్యతల్ని